పత్తిపాడు నియోజకవర్గంలో ముఖ్యంగా సీఎం రిలీఫ్ గతంలో ఎప్పుడు లేనంతగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ నియోజకవర్గానికి అందనంత సీఎం రిలీఫ్ ఈరోజు పత్తిపాడు నియోజకవర్గాన్ని పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు అంటే అందాల్సినటువంటి ప్రయోజనం అందాల్సినటువంటి వారికి ఈరోజు దాదాపుగా 9,86,83,421 అంటే 10 కోట్లకు దగ్గరగా ఉన్నాం. 10 కోట్ల విలువైనటువంటి డబ్బుని లబ్ధిదారులకు అందించే విషయంలో సీఎం రిలీఫ్ చరిత్రలోనే ఇది ఘనమైనటువంటి రికార్డు. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినంత రిలీఫ్ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదన్నది స్పష్టం. ఇది ఆన్ రికార్డ్. ఈరోజు అంటే దాదాపుగా 26 స్పెల్స్లో మేము డిస్ట్రిబ్యూషన్ చేశాం. అంటే 22 నెలల కాలంలో 26 పర్యాయాలు కూడా లబ్ధిదారులకి చెక్కులు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఒకసారి మీరు చూస్తే ఎల్ఓసీలు లెటర్ ఆఫ్ క్రెడిట్స్ అంటాము, అవి 169 మందికి ఇచ్చాం. అంటే అత్యవసరంగా చికిత్స చేసుకోవాల్సినటువంటి సమయంలో సీఎం రిలీఫ్ మేము ఇస్తాం, మీరు చేయండి అని చెప్పి వాళ్ళ ద్వారా చేయించడం అనేటువంటిది 3,87,36,274. అదేవిధంగా రియంబర్స్మెంట్ వాళ్ళు ఖర్చు పెట్టుకున్న తర్వాత మనం రియంబర్స్మెంట్ చేయడం 721 మందికి, వాళ్ళకి 6,09,47,147 వెరసి మొత్తము మనకు లబ్ధిదారుల పరంగా చూసుకున్నట్లయితే 1000 మంది దాకా 10,000 కోట్లు అంటే 10 కోట్ల రూపాయలు ఇవ్వడం అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి ₹1,00,000 యావరేజ్గా ఇచ్చినట్టు లెక్క. సో ఈరోజు కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఎల్ఓసీలకి 10 మందికి 23,74,897. అదేవిధంగా రియంబర్స్మెంట్ చెక్కులు 72 చెక్కులు, అది 41,05,691. సో ఈరోజు కూడా దాదాపుగా 65 లక్షల రూపాయలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనము మండలాల వారీగా తీసుకున్నట్లయితే ఒక్కసారి మీరు చూస్తే జిఎంసి పరిధిలో మనకు 198 మందికి మనము 2,17,52,000 ఇచ్చాం. అట్లాగే వట్టి చెరుకూరు తీసుకుంటే 123 మందికి 1,59,17,000. పెదనందిపాడు 58,16,000. అయితే వీళ్ళు ఎల్ఓసీలు ఎక్కువ తీసుకున్నారు, అది కూడా దాదాపుగా 14 లక్షలు, అంటే వెరిస్తే 70 లక్షలు. కొద్దిగా నందిపాడు తక్కువగా ఉంది. కాకుమాను కూడా మామూలుగా 91 లక్షే, వాళ్ళు కూడా 1 కోటి దాటలేదు. పత్తిపాడు 1,66,43,000. తర్వాత మళ్ళా ఇప్పుడు గుంటూరు రూరల్ తీసుకుంటే 104 మందికి 1,54,27,000. మళ్ళీ అదేవిధంగా గుంటూరు రూరల్లో 37కి ఎల్ఓసీలు కూడా ఇచ్చాం కాబట్టి దాన్ని కూడా తీసుకుంటే దాదాపు 96 లక్షలు. అత్యధికంగా గుంటూరు రూరలు, అర్బను, పత్తిపాడు ఇక్కడ మనకే కాకుండా ఇతరులు కూడా ఇతర మండలాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి క్లెయిమ్ చేసుకొని తీసుకెళ్ళినటువంటి కేసులు దాదాపు 97, అది కూడా 1,49,00,000. మొత్తం కలిపి 9,96,83,421 రూపాయలని మనం ఈరోజు అందజేయడం అనేటువంటిది జరిగింది. లబ్ధిదారులు తీసుకున్నట్లయితే 998, అంటే ఆల్మోస్ట్ 1000 మంది దాకా ఉన్నారు. ఇది సీఎం రిలీఫ్కి సంబంధించి గతంలో ఎప్పుడు లేనంతగా సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం అనేటువంటిది ఈరోజు
మరి రోగాల బారిన పడినటువంటి అభాగ్యులకు ఎంతో ఆసరగా ఉంది. కూటమి ప్రభుత్వం అందజేస్తున్నటువంటి ఈ సీఎం రిలీఫ్కి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తాము, మిమ్మల్ని కనుమరుగు చేస్తాము అని చెప్పి వైసీపీ నాయకులు సవాల్ విసురుతున్నారు. 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత నిపుణుల కమిటీ రాష్ట్రం మొత్తం తిరిగి నీటి లభ్యత దృష్టిలో, అదేవిధంగా భూమి లభ్యత దృష్టిలో, ముఖ్యంగా సెంట్రల్లీ లొకేటెడ్ అయినటువంటి అమరావతి ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, అమరావతి మాకు ఓకే, 34,000 ఎకరాలు కూడా అవసరము అని ఆ రోజు ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. అమరావతి నడిచింది. హైకోర్టు కట్టాము, సెక్రటరియట్ కట్టాము, అసెంబ్లీ కట్టాము, శాసన మండలి కట్టాము, ఉద్యోగస్తులకు క్వార్టర్సు పూర్తి స్థాయిలోకి వచ్చాయి. 2019 ఎన్నికల్లో ఆయన మేనిఫెస్టోలో ఇప్పుడు ఆయన సోకాల్డ్ బ్యాచ్ అంతా చెప్తున్న మావిగాని గురించి ఏమైనా మాట్లాడారా? మాట్లాడలేదే. పోనీ 3 ముక్కలన్నా చెప్పారా? అది చెప్పలేదే. దొంగతనంగా ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజలకు సమాచారాన్ని దాచిపెట్టి, ఇది ప్రజాస్వామ్యంలో నేరం. ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంబంధించినటువంటి విషయాల మీద పూర్తిగా అవగాహన కల్పించాలి. అలాంటిది దాచిపెట్టి మనసులో పెట్టుకొని 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత 3 ముక్కలాట ఆడారు. ఇది ద్రోహం కాదా? ప్రజలకు మీరు చేసిన మోసం కాదా? సూటిగా అడుగుతున్నా, ఇది మోసమా కాదా? మేము చెప్పాము ఎలక్షన్లో 2024 మాది అమరావతి రాజధాని, ఏకైక రాజధాని అమరావతి అన్నాం. ఎలక్షన్స్కి వెళ్ళాం. ఎలక్షన్స్కి వెళితే ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చారు. ఎస్, మాకు కావాల్సింది రాజధాని అమరావతి అని మొత్తం కూడా శ్రీకాకుళం నుంచి కడప వరకు, ఈవెన్ కడపలో కూడా ఆయన సొంత జిల్లాలో కూడా అఖండ మెజార్టీ ఇచ్చారు. గతంలో ఎప్పుడు లేనంత సీట్లు మాకు కడపలో కూడా వచ్చాయంటే కడప ప్రజలు కూడా అమరావతిని కోరారు కదా. ఇది మీరు ఆలోచించాలా. పోనీ 2019 ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత 3 ముక్కల ఆట బదులుగా ఇదే మావిగన్ అనేటువంటి పదాన్ని మీరు ఎందుకు తీసుకోలేదు? నిజంగా మీకు మచిలీపట్నం ఏరియా మీద, విజయవాడ మీద, గుంటూరు మీద ప్రేమ ఉంటే మీరు ఎందుకు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు? 5 సంవత్సరాలు మీరు తీసుకోలేదు. ప్రజల్ని మోసం చేశారు. ఈ రాష్ట్ర ప్రజలకు రాజధాని లేని వ్యవస్థను ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇప్పుడు అపోజిషన్లో ఉండి, అపోజిషన్లో కూడా లేరు మీరు 11 స్థానాలకి. ఆ 11 స్థానాలకి కుదించబడిన మీరు మళ్ళా ఈ మావిగాన్ని తీసుకున్నారు. ఇది ఎంతవరకు సబబు అన్నది ఆ మావిగాన్ అనేటువంటి మాటను నోట్లో నుంచి వచ్చే ప్రతి నాయకుడు ఆలోచించాలి. ఎంతవరకు సబబు? మీకు అవకాశం ఇచ్చిన 5 సంవత్సరాల్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు మావిగాని గురించి మాట్లాడలేదు. లేదు, ఎన్నికలకు వచ్చినప్పుడు మీరు మావిగాని గురించి మాట్లాడలేదు. అంటే ప్రజలు అంత పిచ్చివాళ్ళుగా కనబడుతున్నారా? ప్రజలు అంత వెర్రివాళ్ళుగా కనబడుతున్నారా? ప్రజలు చాలా విఘ్నులు. మీ పిచ్చి మాటలకి, పిచ్చి చేష్టలకి ఎవరు బెదరరు, ఎవరు కూడా మీ మాటను లెక్క చేయరు. అందుకోసమే మిమ్మల్ని, మీకు రాజకీయం పనికిరాదని చెప్పి 11 స్థానాలకు కుదించి కనీసం ప్రతిపక్షం కూడా ఇవ్వలే. ఇప్పుడు అది మనం ఒకటి ఆలోచించాలి. కొందరికి కొన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. మనుషులు అందరూ ఒకే రకంగా కనబడతారు, కానీ అంతర్గతంగా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఇవే చేస్తారు, దాడులు చేస్తారు. సీఎం ఇంటి ముందు దాడి చేశారు, సీఎం ఇంటికి తాళాలు వేశారు, పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు, కార్యకర్తలు నడి రోడ్లో నరికి చంపారు. జెండా ఎత్తితే నిన్ను చేతులు నరుకుతామంటే కూడా జెండా ఎత్తుతానని చెప్పినటువంటి మా కార్యకర్తను నడి రోడ్లో చంపారు.
ఈరోజు సిబిఎన్ అంటే ఏబిఎన్ గారు రాధాకృష్ణ గారు ఏం మాట్లాడారు? ఆయన వాస్తవంగా మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఉండి మాట్లాడాల్సినటువంటి మాట ఆయన బహిరంగంగానే మాట్లాడారు. మీలో అలాగా మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడలేదు. పత్రిక రూపంగా ప్రకటన చేశారు. లోతుగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఆయన ఒక సామెతను ఉదాహరిస్తే మీరు నేరుగా మహిళల్నే అసెంబ్లీ సాక్షిగా కించపరిచినప్పుడు ఏమైంది? ఎవరు మాట అయినా కొందరు నమ్ముతారంటే ఆ మాట్లాడే వ్యక్తికి విశ్వసనీయత ఉండాలి. అది లేనప్పుడు మాటలు వాళ్ళకే పరిమితం అవుతాయి తప్ప దాని గురించి కాదు. అయితే ఒకటి, మేము ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద, ఏబిఎన్ కార్యాలయం మీద దాడిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అది పిరికి పందలు చేసేటటువంటి చర్య. ఒక రాజకీయ పార్టీ ఒక పత్రికా కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తిని పిలుస్తున్నారంటే మీ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతుంది. మీకు ఉన్నాయి కదా పత్రికలు, మీకు ఉన్నాయి కదా ఛానల్స్, మీరు మాట్లాడండి అంతే తప్ప మీరు వెళ్ళి ఆయన చూసుకుందాంరా ఏంటి? ఒక వ్యక్తిని మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఎంత బలహీనంగా ఉన్నారో, ప్రజాస్వామ్యంలో పార్టీని నడిపే విషయంలో మీరు ఎంత బలహీనంగా పిరికి పందలుగా ఉన్నారన్నది స్పష్టమైంది. గత వారం రోజులుగా మా అమరావతి చట్టబద్ధంగా శాశ్వతమైనటువంటి అమరావతిగా రూపుదిద్దుకుంటుందన్నటువంటి విషయం మేము అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసినప్పటి నుంచి మాకు తెలుసు. ఆ రోజు నుంచే మా సంబరాలు మొదలయ్యాయి. ఆ తర్వాత పార్లమెంట్లో ఒకే రోజు, రాజ్యసభలో మరొక రోజు, అంటే లోకసభలో ఒక రోజు, రాజ్యసభలో ఒక రోజు, మళ్ళా క్యాబినెట్ అదే రోజు, 2 రోజుల్లో రాష్ట్రపతి ఆమోద ముద్ర, అదే రోజు గెజిట్ ప్రకటన. దీన్ని బట్టి చూసి యావత్ భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయం, ఆ అన్యాయాన్ని పూడ్చాలి, సరిపరచాలన్నటువంటి ఆలోచనతో అమరావతిని ఎంత తొందరగా శాశ్వత రాజధానిగా ప్రకటించాలన్నటువంటి కోణంలో ఎలా పనిచేస్తున్నారన్నదానికి ఇది నిదర్శనం. ఏ రాష్ట్రానికి రాజధాని ప్రకటించే విషయంలో కేవలం వారం రోజుల లోపల గెజిట్ కూడా ప్రకటించబడడం రాజ్యాంగ చరిత్రలో లేదు. కావాలంటే మీరు రికార్డులోకి వెళ్ళండి, అది ఒక అమరావతికే జరుగుతుంది. ఎందుకంటే అమరావతిలో ప్రజల ఆకాంక్ష ఉంది. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష, దాదాపుగా 29,000 మంది రైతుల త్యాగం, మరొక 30 నుంచి 40,000 మంది రైతు కూలీల యొక్క త్యాగం, ఇందరి త్యాగం అందులో ఉన్నప్పుడు ముఖ్యంగా ఆడపడుచులు దీవెనలు ఉన్నాయి, వారి ఆక్రందనలు ఉన్నాయి. వారు కోరుతున్నది అంటే చట్టసభ నుంచి దేవస్థానానికి వెళ్ళినటువంటి, ఒక కోర్టు నుంచి దేవస్థానానికి వెళ్ళినటువంటి నడకలో ఎదురైనటువంటి ఇబ్బందుల్ని వాళ్ళు ఫేస్ చేసినటువంటి సంఘటనలు కోకొల్లలు. కాబట్టి ఏదైతే ప్రజలు కోరుకున్నారో అమరావతి శాశ్వతం, దీన్ని కనీసం టచ్ చేయడం కూడా ఎవరికి చేత కాదు. ఆన్ రికార్డ్ ఎవరికి చేత కాదు. ఊరికే ప్రగల్భాలు పలకొచ్చు కానీ అది ఏం జరిగేది కాదు. గత 5 ఏళ్లలో మహిళల మీద, మహిళా రైతుల మీద, ఉద్యమకారుల మీద విపరీతమైన దాడులు చేసి వారి మీద ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మీరేమన్నా ఇవన్నీ చెబుతున్నారు కానీ చర్యలు తీసుకోకుండా చెబుతుంటే కార్యకర్తలు అసలు మా కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి కార్యకర్తలు, చట్టం తన పని తాను చేసుకోబోతుందన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి కార్యకర్తలు. వైసీపీ కార్యకర్తల్లాగా కాలు కాలు, చెయ్యి చెయ్యి, కన్ను కన్ను అనేటువంటి సంస్కృతి మాది కాదు. ఎందుకు మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంటికి తాళం వేస్తే కూడా మేమేమి ఇది లేదు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆయన కారు మీద రాళ్ళు వేసినా కూడా మేమేమి చేయలేదు. వాళ్ళు చేశారు మా పార్టీ కార్యాలయం మీద. కాబట్టి దాడులు అనేది మా సంస్కృతి కాదు.
మా కార్యకర్తల సంస్కృతి కూడా కాదు. త్యాగం చేస్తారు తప్ప దాడులకి పూనుకోవడం అనేటువంటి జరగదు. కాకపోతే చట్టం దృష్టిలో తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా శిక్షించబడతారు. ఆ సిద్ధాంతాన్ని మేము నమ్మాము. ఇప్పుడు చూస్తున్నాం కూడా చేసినటువంటి వాళ్ళు మరి అనుభవిస్తున్నారు, ఇంకా అనుభవించబోతున్నారు కూడా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇదే చట్టసభలో వీళ్ళు అమలు చేశారు, మేము రేపు పార్టీ వస్తే మేము మార్చలేమా అనే ప్రశ్న అనేది లేవనెత్తారు. పార్లమెంట్లో ఒక్కసారి యాక్ట్ అయినాక, రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఒక్కసారి పార్లమెంటు అన్ని పార్టీల మద్దతుతో మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపిన తర్వాత రాజధానిని మార్చడం రాజ్యాంగంలో కూడా వీలు కాదు. 2/3 రాష్ట్రాలు పాపం ఈయన తెలుగుదేశం ఇక్కడ తెలుగు ప్రజలకు సంబంధించిన అమరావతి విషయంలో వైసీపీ పార్టీ త్రికరణ శుద్ధిగా ఆత్మవిశ్వాసంగా పనిచేస్తుంది కాబట్టి అని 2/3 వంతు రాష్ట్రాలు ఈయనకు మద్దతు వస్తాయి. ఏం మాట్లాడతాడు? అది జరిగేది కాదు, పెట్టేది కాదు. ఓకే.